మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేట కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు. వచనం వెంబడి వచనం మార్చి చదువుకుందాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. తమ దేవతలకు ధూపం వేయుచు బలును అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనపోగా యెహోవా అతని మీద కోపగించి దేవుడు ఈ వాక్యభాగము మన వెనుకల్లో దీవించు. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభా మా పాటల ద్వారా, మా సాక్ష్యముల ద్వారా, మా అర్పణ ద్వారా నేను ఆరాధించటకు స్తుతించటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పోయిన వారం సొలొమోను జీవితంలో తాను ఏ రకంగా అయితే స్పిరిచువల్గా కాంప్రమైజ్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. లాస్ట్ టైము ఏ కారణాన్ని బట్టి తను స్పిరిచువల్గా కాంప్రమైజ్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారము ద ఎఫెక్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ కాంప్రమైజ్. మన జీవితాల్లో ఆత్మీయ స్థితిలో మనం ఎప్పుడైతే మనము ఈ లోకంతో మనం కలిసిపోవటం ప్రారంభిస్తామో, లోకంలో ఉన్నటువంటి విధానాలు, లోకంలో ఉన్నటువంటి పోకడలు, వీటితో మనం ఎప్పుడైతే పెనవేసుకొని మన ఆత్మీయ జీవితంలో మనం పతనమవుతామో దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటి అనేటువంటిది ఉదయకాల సమయంలో మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సొలొమోను యొక్క జీవితంలో దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటి అనేటువంటిది కనుక మనం గమనిస్తే, సొలొమోను చాలా స్పెసిఫిక్గా ప్రార్థన చేశాడు. ఏమన్నాడు అక్కడ? నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. అంటే సొలొమోను స్పెసిఫిక్గా దేనికోసం ప్రార్థన చేశాడు? వివేకం దాన్ని కూడా ఆయనే డిఫైన్ చేశాడు. వివేకం అంటే ఏంటి? మంచి చెడ్డలు వివేచించేటువంటి హృదయం. వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్. ఈ లోకంలో మనకు ఉన్నటువంటి గ్రేటెస్ట్ ఛాలెంజ్ అదే. ఈరోజు మంచి ఏంటో చెడేంటో తెలియట్లా మనకి. మంచికి చెడుకి మధ్యలో చాలా థిన్ లైన్ ఉంది. అందుకనే చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. కొన్నిసార్లు ఈ ప్రాసెస్లో చెడు అనేటువంటిది మంచిగా ప్రొజెక్ట్ అవుతుంది, మంచి అనేటువంటిది చెడుగా ప్రొజెక్ట్ అవుతుంది. కారణం ఏంటంటే మంచి చెడు మధ్యలో చాలా థిన్ లైన్ ఉంది.
అందుకనే చాలాసార్లు మనము మంచి చేయబోయి చెడు చేస్తున్నాం. ఆ మంచి చేయాలనేటువంటి ఆలోచన మనకు ఉన్నప్పటికీ కూడా మనం చెడు చేయటానికి కారణం ఏంటంటే దెర్ ఈజ్ ఓన్లీ థిన్ లైన్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. మీరు కనుక 20-30 సంవత్సరాల క్రితం ఏదైతే చెడు అన్నారో ఈరోజు సంస్కృతిలో అది మంచిగా కనపడుతుందా లేదా? ఒక తరం గనక వెనక్కి వెళ్తే ఈరోజు తరం వారు ఏమైతే చేస్తున్నారో, ఎట్లాగైతే జీవిస్తున్నారో, ఎటువంటి కట్టుబాట్లు కలిగి బ్రతుకుతున్నారో, ఒక తరం ముందు ఏమన్నారు? దీన్ని మాట్లాడరేంటమ్మా, మీరే చెప్పండి. మీ ఇళ్లలో కూడా ఉంటారు కదా అమ్మమ్మలు తాతయ్యలు. అమ్మమ్మలు తాతయ్యలు ఏమంటా ఉంటారు? మీరు చేసేదాన్ని కరెక్ట్ అంటారా? నా మాట మీకు అర్థమవుతున్న కారణం ఏంటి? వారి తరంలోనే ఏదైతే రాంగ్ అని వాళ్ళు అనుకున్నారో ఈరోజు తరంలో దాన్ని పైపెచ్చి మీరేమంటున్నారు? నీకేం తెలుసురమ్మా, నువ్వు పాత మనిషివి, పాత తరం మనిషివి అని చెప్పి ఎవరిని గదమాయిస్తున్నారు? ఒకప్పుడు ఏదైతే తప్పనుకి పెంచడం జరిగిందో కదా, అమ్మమ్మలు ఎట్లాగైతే తల్లులు పెంచారో ఈరోజు తల్లులు అట్లా కూతుర్ని కొడుకులు పెంచుతున్నారా? మాట్లాడరే, అందరు సైలెంట్ అయిపోయారు, చూస్తున్నారు అట్టగా. చెప్పండి. అంటే ఇప్పుడు కారణం ఏంటి? తరం మారిపోయింది. నీకే తెలుసు మమ్మీ, నువ్వు ఓల్డ్ జనరేషన్. నేను ఎందుకని అంటున్నాను, ఈరోజు మనకున్నటువంటి గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ చాలామందికి తెలియట్లా. ఏది మంచి ఏది చెడు అనేటువంటిది అర్థం కాని వాళ్ళు చాలామంది అయితే, అర్థమైన దాన్ని చేయటం ఇష్టం లేక దాన్ని అణగొట్టేవాళ్ళు ఇంకొక మంది. కాబట్టి ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం? కాంప్రమైజ్ అయిపోతున్నాం. తరాలు జరుగుతుండగా, సంవత్సరాలు జరుగుతుండగా విలువలు ఏమైపోతున్నాయి? పద్ధతులు ఏమైపోతున్నాయి? లేదంటే విధానాలు ఏమైపోతున్నాయి? ఆర్ వి మూవింగ్ టువర్డ్స్ కాంప్రమైజ్? ఇక్కడ సొలొమోను చాలా స్పెసిఫిక్గా ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? మంచి చెడ్డలు వివేచన. ఇప్పుడు చెప్పండి, దేవుడు సొలొమోను కోరుకున్నట్లే వివేచన ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? అన్నాడా? అందున దేవుడు 100% వివేచన ఇచ్చాడు సొలొమోనుకి. దేవుడు ఏది ఇచ్చినా కానీ ఆయన డిఫెక్టివ్గా ఇవ్వడు, అవునా కదా? సో దేవుడు ఏది ఇచ్చినా కానీ పర్ఫెక్ట్గా ఇస్తాడు. సో సొలొమోను జీవితంలో దేవుడు అతనికి ఇచ్చినటువంటి బలం ఏంటంటే టు డిజర్న్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. మరి ఇటువంటి స్వభావం కలిగినటువంటి సొలొమోను చెడు చేయటానికి అసలు ఏమన్నా రీజన్ ఉందా? దాని అర్థం ఏంటి? పాపం ఈ వివేచన ఊరిలో వాళ్ళకి వాడాడు కానీ తనకు వాడుకోలే. ఈరోజు మన ప్రాబ్లం కూడా అదే. మన భక్తి మన కోసం కాదు, ఊళ్ళో వాళ్ళ కోసం కదా. పాస్టర్ గారి కోసం చర్చికి వెళ్తాం, లేదంటే బాగోదు కాబట్టి చర్చికి వెళ్తాం. మన భక్తి, మన యొక్క యుక్తి అంతా ఎవరి కోసం? ఎవరిని ఇష్టపడటం కోసం? ఊళ్ళో వాళ్ళ. ఈ వివేచన నీకెందుకు ఉపయోగపడలే? ఏమ్మా, ఈ వివేచన దేవుడు ప్రధానంగా ఇచ్చింది సొలొమోనుకి తన జీవితము ప్లస్ తను రాజుగా పరిపాలన చేసేటప్పుడు హీ నీడ్స్ టు యూజ్ దట్ డిసర్న్మెంట్. మరి దేవుడు నీకు ఎంత బలమైనటువంటి నీ కోరికను నెరవేరుస్తే, ఇంత చక్కటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తే, ఇంత బలము కలిగినటువంటి విష్ని దేవుడు నీకు ఇస్తే, నీ జీవితం ఇట్లా తయారైందంటే దానికి కారణం ఎవరినంటావు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? దేవుడు నీకు ఇచ్చిన వివేచన నీ జీవితంలో ఎందుకు వాడుకోలేకపోయావు? నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు నీకు ఇచ్చిన వివేచన ముందు నీ కొరకు, తర్వాత లోకంలో వాళ్ళు బాగు చేయొద్దు. కానీ మనం ఏమనుకుంటామంటే ముందు లోకం మీద పడతాం. అమ్మా,
ముందు లోకం గురించి మీరు కంగారు పడమాకండి. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోకానికి ఏం చేయాలో దేవునికి తెలుసు. మీరు కంగారు పడమాకండి. ముందు మీరు ఏది బాగు చేసుకోవాలి? ముందు మీరు ఎవరిని బాగు చేసుకోవాలి? ముందు మీ జీవితాలు బాగు చేసుకోండి, మీ కుటుంబాలు బాగు చేసుకోండి, తర్వాత లోకం సంగతి ఆలోచిద్దాం. యేసుప్రభువు వారు కూడా అదే అన్నాడు కదా, అమ్మా నా కోసం ఏడవమాకండి. ఎవరి కోసం ఏడవండి అన్నాడు? ముందు మీకోసం, మీ కుటుంబం, ముందు మీ జీవితాలు మీ కుటుంబాలు ఉద్ధరించుకోండి, తర్వాత లోకాన్ని ఉద్ధరిద్దరు. కానీ ముందు ఎవరిని ఉద్ధరించుకోవాలి? నా దేవుడు నీకు ఇచ్చిన స్ట్రెంగ్స్, దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్స్, దేవుడు నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్, ముందు నీ జీవితాన్ని బాగు చేయకపోతే, నీ కుటుంబాన్ని బాగు చేయకపోతే ఏం ప్రయోజనం? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్? బయట తోటలు బాగు చేసి నీ తోటను నువ్వు పాడు చేసుకుంటే వచ్చే లాభం ఏంటి? బయట తోటలను కాచి నీ తోట గనక పాడైపోతే దానికి వచ్చేటువంటి లాభం ఏంటి? ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ అదర్ వినియార్డ్స్, ఇన్ ద ప్రాసెస్ యు డిస్ట్రాయ్ యువర్ ఓన్ వినియార్డ్, వాట్ ఈస్ ఇట్ అకౌంట్ ఫర్? దేని పనికి వస్తుంది అది? ముందు నీ జీవితం బాగుపడాలి, ముందు నీ కుటుంబం బాగుపడాలి. నీ జీవితము నీ కుటుంబము లైన్లో ఉంటే లోకం లైన్లోకి వస్తుంది. ఇట్స్ నాట్ ద అదర్ వే అరౌండ్. మనం ముందు ఏం చేస్తామంటే లోకాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తాం. అక్కర్లేదు. ముందు మీ జీవితాలు మీరు లైన్లో పెట్టుకోండి, ముందు మీ కుటుంబాలు మీరు సరి చేసుకోండి. ఎక్కడ మీరు వ్యక్తిగతంగా పతనమవుతున్నారు అది గుర్తుంచుకోండి. పక్కన వాడు ఎక్కడ పతనమవుతాడో మన భలే కనబడుతుంది. ముందు మనకి ఏం కనబడుతుంది చెప్పండి? పక్కన ప్రాబ్లం కనబడుతుందా, మన ప్రాబ్లం కనబడుతుందా? ముందు మన తప్పులు మనం తెలుసుకుందాం. లెట్ us find out our own weaknesses. Let us find out our own failures. మన పతనాలు మనకు అర్థం కావాలి. మన జీవితంలో ఎటువంటి విలువలతో జీవిస్తున్నాం మనకు అర్థం కావాలి. లేదంటే సొలొమోను లాంటి భ్రష్టత్వం మనకు కూడా సంభవించడానికి కారణమవుతుంది. సొలొమోను బయట వాళ్ళకు ఉపయోగపడ్డాడు, కానీ సొలొమోను తనకు తాను ఉపయోగపడలేదు. సొలొమోను అందరికీ చాలామందికి జ్ఞానాన్ని పంచి ఇచ్చాడు, కానీ తన జీవితంలో ఆ జ్ఞానం దేనికి పనికొని రాలేదు, దేనికి అక్కడికి రాలేదు. ఆ జ్ఞానం, వివేచన అనేటువంటిది నిజానికి జీవితంలో చాయిసెస్ చేయటానికి చాలా మెయిన్ క్యారెక్టర్ అట్రిబ్యూట్. ఆదాము వాళ్ళు అక్కడే పతనమయ్యారు. వాళ్ళు ఏ ఫలం తిన్నారు? మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలాన్ని తిన్నారు, తెలివిలోని వాళ్ళు అయ్యారు. సొలొమోను కూడా మంచి చెడ్డలను వివేచించేటువంటి జ్ఞానాన్ని దేవుని దగ్గర పొందుకున్నాడు, పనికిరాని వాడైపోయాడు జీవితంలో. సో దట్ ఈస్ అ లెసన్ దట్ వీ నీడ్ టు లెర్న్. చాలాసార్లు మనం అనుకుంటాం లోకంలో బుద్ధి లేనటువంటి వాళ్ళు ఎవరు, బుద్ధి లేని పనులు ఎవరు చేస్తారు అని అంటే, ఎవరు లోకంలో ఎవరు కలిసిపోతారంటే ఏదో పాపం ఎవరి కష్టాల్లో బతికేవాళ్ళు, ఇబ్బందుల్లో పడేవాళ్ళు, శ్రమల్లో మంచి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఫెయిల్ అయిపోతారు అనుకుంటున్నావు. జాగ్రత్త. సొలొమోను జీవితానికి వస్తే ఆయన అన్యుడిగా పెరగలే. ఆయన ఎట్లా పెరిగాడమ్మా? దావీదు కొడుకుగా అసలు అన్యుడిగా పెరిగే ఛాన్స్ ఉంది అది సొలొమోనుకి. సో కుటుంబంలో వచ్చిన ఆయనకి అన్యం అలవాట్లు. నువ్వు క్రైస్తవునిగా పెరగలా నీ కుటుంబంలో? మరి ఈరోజు విగ్రహారాధనకి ఎందుకు ఆకర్షితుడు అయ్యావు? ఈజ్ నాట్ సంథింగ్ రాంగ్ విత్ దాట్? అంటే మంచి కుటుంబంలో వచ్చాడు. ఆయన ఏమీ లోకపరమైనటువంటి కుటుంబంలో పెరగలే. దేవుని వాక్యాన్ని రాసినటువంటి దావీదు యొక్క కొడుకుగా పుట్టాడు. అంతే కదమ్మా? దావీదు రాసిన కీర్తనలాగా ఈరోజు మీరు చదువుతుంది. ఆనాడు యూదులు పాడుకున్న పాటలు కూడా ఎవరు రాసిన కీర్తనలు? దావీదు రాసిన కీర్తనలేగా. మరి అటువంటి కుటుంబంలో పెరిగినటువంటి వాడు
దేవుని యొక్క హృదయానుసారని పిలువబడినటువంటి దావీదు యొక్క కుమారుడుగా ఉన్నటువంటి వాడు ఇంత భయంకరమైనటువంటి ఆత్మీయ పతనానికి వెళ్తే ఇక మన పరిస్థితి ఏంటి? నేను అంటున్నాను, ఇఫ్ ఇట్ కెన్ హ్యాపెన్ టు సాల్మన్, ఇట్ కెన్ హ్యాపెన్ టు అస్. అది గుర్తుంచుకోండి. ఇంత మంచి కుటుంబంలో పుట్టినటువంటి పెరిగినటువంటి సొలొమోను, దేవుని యొక్క కట్టుబాటులో పెరిగినటువంటి సొలొమోను, దేవుని ప్రేమించే హృదయం కలిగినటువంటి తండ్రి యొక్క కట్టుబాటులో పెరిగినటువంటి సాల్మన్, అన్నిటికీ మించి మంచి చెడ్డలను వివేచించేటువంటి బలమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి సొలొమోను, ఇన్ని క్వాలిటీస్ కలిగినటువంటి సాల్మన్, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎ రీజన్ ఫర్ హిమ్ టు బికమ్ సచ్ ఎ రెచెడ్ ఫెలో? ఇంత భయంకరమైనటువంటి కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించడానికి కారణం ఏంటి? అది ఒకవేళ సొలొమోను జీవితంలో అయితే ఈరోజు మన జీవితాల్లో అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఆత్మీయ పతనం అనేటువంటిది ఓవర్ నైట్ జరగదు, క్రమక్రమంగా జరుగుద్ది. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు, నువ్వు దేని కొరకు ఆరాటపడుతున్నావు, నువ్వు ఏం పొందుకోవటానికి ఆశపడుతున్నావు, ఆ క్రమంలో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కొక్కటి కూడా నీ ఎదుగుదలను మించి నీ పతనానికి అవి కారణమవుతున్నాయి. ఒక పక్కన లోకము దృష్టిలో సొలొమోను పెరుగుతున్నట్టుందా, తగ్గుతున్నట్టుందా? అబ్బా, సొలొమోనుకి ఏమన్నా అసలు ఏముంది ఆయనకి జ్ఞానం, జనాలందరూ చప్పట్లు కొడుతున్నారు. అరే, ఏం బిల్డింగ్లు కడుతున్నాడన్నా, అసలు ఎంత అభివృద్ధి చేస్తున్నాడమ్మా, డెవలప్మెంట్ ఎజెండా కలిగినటువంటి రాజకీయ నాయకుడిన. డెవలప్మెంట్ అనగానే అందరూ ఆకర్షితులు అవుతారుగా. ఓ డెవలప్ చేస్తున్నాడు. ఏం డెవలప్ చేస్తున్నాడు? నా మాట మీకు అర్థమవుతుందా? యెరూషలేమును యాక్చువల్గా ఆక్రమించింది దావీదు. కానీ యెరూషలేమును క్యాపిటల్ సిటీగా నిర్మించింది ఎవరు? అక్కడే ప్రాబ్లం వచ్చింది. మీ ముందు చూపిస్తాను నేను. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టి, ఒక మంచి క్యాపిటల్ సిటీగా దేని తీర్చిదిద్దుతున్నాడు? యెరూషలేము తీర్చిదిద్దుతున్నాడు. బయట చూస్తున్నప్పుడు ఎట్లా కనపడుతుంది సొలొమోను యొక్క జీవితం? అబ్బా, 3 పువ్వులు 6 కాయలు. అంత తేలిక అనుకోమాకండమ్మా, జీవితం అంత తేలిక అయిపోదు. లైఫ్ విల్ కమ్ ఎట్ యూ వెరీ ఫాస్ట్. నువ్వు ఊహించే లోపే జీవితం పతనమైపోతుంది, అతలాకుతలమైపోద్ది. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు లైఫ్ అంటే. బయట లోకం చూస్తున్నప్పుడు సొలొమోను యొక్క జీవితం అందరూ ఏమనుకుంటున్నారు? అబ్బా, ఉంటే సొలొమోను లాగా ఉండాలండి. అందుకే కదా మీరు ఇప్పటికి కూడా ప్రార్థన చేస్తున్నారు. అందరు ప్రార్థన ఏమని? సొలొమోనుకున్న జ్ఞానము అమ్మ, ప్రార్థన చేయొద్దు, అట్లా ప్రార్థన చేయండి. కానీ ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? సొలొమోను జ్ఞానం ఉపయోగించుకోలేదయ్యా, మేము జ్ఞానం ఉపయోగించుకునేటట్లు అని కూడా ప్రార్థన చేయండి, అప్పుడు బాగుంటుంది. అంతేగాని జ్ఞానాన్ని సంపాదించుకొని మీరు సొలొమోను లాగా అయిపోమాకండి. జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఆ జ్ఞానాన్ని సరైన రీతిలో వాడటం కూడా నేర్చుకోవాలి. కాబట్టి జ్ఞానం ఏమని అర్థం కాదు, ఏమని చేయాలి? ఆ జ్ఞానాన్ని సొలొమోనులా కాకుండా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ జ్ఞానాన్ని నా జీవితంలో, నా కుటుంబంలో వాడుకునేటట్లు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. లేదంటే సొలొమోనుకు వచ్చిన ప్రాబ్లమే మీకు కూడా వస్తుంది. ఉత్త జ్ఞానం వస్తే లాభం లేదు. ఉత్త జ్ఞానం వచ్చింది ఎవరికి? సొలొమోనుకి. ఏ లాభం వచ్చింది? జ్ఞానం వస్తే లాభం ఏంటమ్మా? జ్ఞానాన్ని వాడటం చేత కాకపోతే. దేవుడు వివేచన ఇస్తే లాభం ఏంటి? ఆ వివేచన వాడటం చేత కాకపోతే. ఆ వివేచన వాడి ఆ మాటకు వస్తే ఇంత జ్ఞానం లేనటువంటి, ఇంత వివేచన లేంటి దావీదు కట్టుకున్నట్టు కూడా జీవితాన్ని కట్టుకోలేకపోయాడు సొలొమోను. విచారం కాదు? సొలొమోను దావీదు పక్కన పెడితే జ్ఞానం ఎవరికి ఎక్కువ ఉందమ్మా?
వివేచన ఎవరికి ఎక్కువ ఉంది? కానీ మరి సొలొమోను కట్టుకోలేకపోయాడు, మరి దావీదు ఎట్ట కట్టుకున్నాడు? దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించి ఉందన్నమాట. మన అంతకుముందు నేను చెప్పాను ఈ విషయాలు. గాడ్ ఆఫ్ జనరేషన్స్లో డేవిడ్ సర్వ్డ్ హిజ్ ఓన్ జనరేషన్, దెన్ వై డిడ్ సాల్మన్ ఫెయిల్? కాబట్టి జ్ఞానం రావటం కాదు మనకు కావాల్సింది, జ్ఞానాన్ని వాడటం రావాలి మనకి. దేవుడు మనకి తలాంతులు ఇవ్వటం కాదు, తలాంతులు వాడటం రావాలి. దేవుడు మనకి సమృద్ధి ఇవ్వటం కాదు, సమృద్ధిని వాడటం రావాలి. దేవుడు మనకి ఆశీర్వాదం ఇవ్వటం కాదు, ఆశీర్వాదాన్ని హ్యాండిల్ చేయడం రావాలి ముందు. ఒకవేళ దాన్ని హ్యాండిల్ చేసేటువంటి పరిస్థితి లేకపోతే ఆ ఆశీర్వాదమే నీ జీవితంలో శాపమవుతుంది. జాగ్రత్త. అది వాడటం చేతకపోతే నీ బలమే నీ బలహీన అవుతుంది. జాగ్రత్త. అది వాడటం కనుక చేతకపోతే నీ ఎదుగుదలే నీ వినాశనానికి కారణమవుతుంది. జాగ్రత్త. ఏదైతే నీ ఎదుగుదల కారణమైందో అదే నీ జీవితాన్ని కూడా కోల్చగలదు అనేటువంటి వాస్తవాన్ని ఎప్పటికీ మర్చిపోమాక. కారణం ఏంటంటే యు నీడ్ టు నో హౌ టు యూజ్ ఇట్. ఇంత చక్కటి కుటుంబంలో, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్లో పుట్టినటువంటి సాలమన్ దేవుడిచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాడా, దుర్వినియోగం చేసుకున్నాడా? జాగ్రత్త. ఈ ప్రాసెస్లో సాలమన్ ఎటువంటి కాంప్రమైజ్ వైపుకి వెళ్ళిపోయాడు అనేటువంటిది కనుక మనం గమనిస్తే, ఒకటి, ముందు అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం అనేటువంటిది ఫస్ట్ స్టెప్ అయితే, అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం మల్టిప్లికేషన్ అయింది. ఏం చేశాడు? స్త్రీలను మల్టిప్లై చేశాడు. వీళ్ళంతా ఎవరు? అసలు దేవుడు నువ్వు ముందు ఒక పెళ్లి విషయంలోనే అన్యులను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. కారణం ఏంటి? ఇట్స్ అన్ అన్ఈక్వల్ యోక్. అట్లా మ్యారేజెస్ వర్కౌట్ అవ్వవు. ఎప్పుడు కూడా స్పిరిచువల్ కాంప్రమైజ్ అనేటువంటిది మ్యారేజెస్లో వర్కౌట్ అవ్వదు. అందుకే నేను చెప్తున్నాను, మారుద్దామని పెళ్లి చేసుకున్న వాళ్ళు మారినోళ్ళు చూశాను, కానీ ఇంతవరకు మార్చిన వాళ్ళు ఎవరిని చూడలే నేను. నాకు చూపించండి ఒకళ్ళని. ఏమన్నారు వీళ్ళు? మార్చేద్దామని, మీకు అర్థమై నేనేం వివరించి చెప్పక్కర్లా, మార్చేద్దామని పెళ్లి చేసుకున్నోళ్ళు మారినోళ్ళు నాకు కనపడ్డారు, కానీ మార్చిన వాళ్ళు ఇంతవరకు ఒక్కడు కూడా కనపడలే నాకు. బహుశా మీరు చూపిస్తే నేను కూడా చూస్తాను. వాళ్ళకి మనం కూడా చెప్పట్టకూడదాం, అయ్యా మార్చారయ్యా అని. ఇట్ డజంట్ హ్యాపెన్. సొలొమోనుకే చేత కాలేదమ్మా, సొలొమోనుకే చేత కాలే. జాగ్రత్త. నీ జ్ఞానము దేవుని జ్ఞానాన్ని మించింది కాదు. దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయటం వివేకవంతుల పని. దేవుడు చెప్పిన దానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళి ఏదో ఉద్ధరించేస్తాననుకుంటే ఇట్ డజంట్ హ్యాపెన్. అది జరగదు. అది నీ భ్రమ. సాతానుగాడు ఆ భ్రమలో నిన్ను మోసం చేస్తాడు. వాడు ఆదామవలను భ్రమ పెట్టాడు. ఏమన్నాడు? ఈ పడు తినమన్నా మీరు ఏమవుతారన్నాడు? దేవుళ్ళలాగా అయిపోతారయ్యా. వీడు భ్రమపడ్డారు. ఏమని భ్రమపడ్డారు? నిజమే కదా, పడు తింటే దేవుళ్ళు అయిపోతామంట, దేవుళ్ళు అయిపోతాం. ఏమయ్యారు? దయ్యాల ఏరిళ్ళు. చెప్పండి, దేవుళ్ళు అయ్యారా దయ్యాల ఏరిళ్ళు? హే, సాతాను గారు భ్రమ పెట్టాడు ఎక్స్పర్ట్ అమ్మా. వాడిని గదే చెప్తాడు, ఏం పర్లేదు భయ, మార్చేయచ్చు. ఏంటి మార్చేది? ఏమనుకుంటావు నువ్వు? జీవితం అంటే అంత ఈజీగా మారిపోద్దా? నో, ఇట్ డజంట్ హ్యాపెన్. వాడు భ్రమ పెట్టి నీ జీవితాన్ని కోలదోస్తాడు. జాగ్రత్త. డోంట్ లివ్ ఇన్ ఇల్యూజన్. భ్రమలో బతకొద్దు, వాస్తవంలో బతకండి. సొలొమోనుకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళే. ఇది కూడా ప్రాబ్లం తెలుసా మీకు? సొలొమోను దగ్గరికి వచ్చిన అందరూ ఏమంటారు? అన్నా నువ్వు తోపు తురుమ్ ఖాన్, అన్నా నువ్వు తోపు, నిన్ను మించినోడు ఎవరు లేడు.
అరే నువ్వు కత్తి, ఇక ఎవడు పట్టినా ఏమంటాడు. అంతేగాని సొలొమోను దగ్గరికి వచ్చి ఒక్కడైనా అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎవడన్నా అన్నాడా అనే ధైర్యం కూడా లేదు. కారణం ఏంటి? ఆయన రాజుగారు ఏమంటారు? సో ఈ ప్రాసెస్లో సొలొమోను దేని ప్రేమించడం మొదలు పెట్టాడు. అంతే కదా, వచ్చి చప్పట్లు కొడుతున్నారు అనుకో, ఇంకా చప్పట్లు పెరిగితే బాగుండు అనుకుంటారు వీళ్ళు. అవునా? ఈయన దగ్గర అందరూ చప్పట్లు కొట్టే బ్యాచే వస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా ఆయన చుట్టూతున్న వాళ్ళందరూ కూడా ఎవరు బ్యాచ్? వీళ్ళు చప్పట్లు కొట్టే బ్యాచా, కరెక్ట్ చేసే బ్యాచా? సో ఈ ప్రాసెస్లో సొలొమోను దేని కోరుకున్నాడు? చప్పట్లు కోరుకున్నాడు. ఈ ప్రాసెస్లో ఏం జరిగింది? ఒక వ్యక్తి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి రెండు విషయాలు, ఒకటి ఆరాధన, రెండవది కుటుంబం. ఈ రెండు పాడైపోయినాయి. యువర్ వర్షిప్ ఈజ్ కాంప్రమైజ్డ్ అండ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ కాంప్రమైజ్డ్. అంతకంటే దౌర్భాగ్యము, అంతకంటే భ్రష్టత్వం ఇంకేటైనా ఉందా? ప్రపంచంలో జ్ఞాని అయినటువంటి వాడు ఆరాధన కాంప్రమైజ్ అయిపోయింది, కుటుంబం కాంప్రమైజ్ అయిపోయింది. జీవితాంతం ఆ కాంప్రమైజ్లో బతికాడు. నేను అన్నా కదా పోయినసారి, సొలొమోను యొక్క జీవితంలో మొట్టమొదటి మిస్టేక్ లేదంటే చివరి మిస్టేక్, దాన్ని మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం. ఏంటది? ప్లీజింగ్ ద పీపుల్. ప్రజలను సంతోషపెట్ట అనేటువంటిది ఒక నిత్యమైనటువంటి అలవాటుగా కలిగినటువంటి సొలొమోను చివరికి తాను నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? సొలొమోను జీవితాన్ని బట్టి సంతోషంగా ఉన్న ఒక్కడిని చూపించండి. అల్టిమేట్గా దేవుడు సంతోషపడ్డా? నువ్వు సంతోషపెడదామని నీ జీవితాన్ని నువ్వు ఖర్చు చేస్తే దానివల్ల వచ్చినటువంటి పర్యవసానం ఏంటో తెలుసా? నో బడీ ఈజ్ హ్యాపీ విత్ సాల్మన్స్ లైఫ్. నేను అంటాను, మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసేవాడు చాలా డిసప్పాయింట్ అవుతాడు. కారణం ఏంటంటే తెలుసా? వాడు ఏదైతే మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాడో హీ కెన్ నెవర్ ప్లీజ్ ద పీపుల్. ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతాడు, ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరుగుద్ది, ఇంకా కోపం పెరుగుద్ది. అందుకే ఈ విషయాన్ని నేర్చుకున్నటువంటి సొలొమోను, చేదైనటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఏమని రాశాడు చెప్పండి? మనకు సలహా ఇస్తున్నాడు కదా, చెడిపోయినోడు ఇచ్చేదే చాలా గొప్ప సలహా, కానాడు మనం చెడకూడదని. చెడిపోయినోడు ఇచ్చే సలహా కూడా నువ్వు పడుచుకోకపోతే నువ్వు చెడిపోతావు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈయనేమో సలహా ఇచ్చాడు? దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యలతో అన్నాడా? అంటే ఇప్పుడు ఆయన ఏం కనుక్కున్నాడు? ఇంతమంది అక్కర్లా, ఒక్కళ్ళు చాలని. ఎంతమంది అక్కర్లే? కదా, ఒక వ్యక్తికి ఒక భార్య. ఎవరి విధానం అది? దేవుని విధానం. ఈయన ఏం చేశాడు? తప్పాడా లేదా? సో ఫైనల్గా ఆయన ఏమన్నాడు? ఆయన నేర్చుకున్న పాఠం ఏంటి? నీవు ప్రేమించు, నీ భార్యతో సుఖించుము. అమ్మా, దేవుడు నీకు దయచేసిన వివాహంలోనే నీకు సంతోషము, సుఖము. బయట నీకు దొరకదు, బయట నీకు దొరకదు. ఇట్ డజంట్ హ్యాపెన్. అందుకే నువ్వు వివాహంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఇది దేవుని చిత్తమా కాదా అని నువ్వు ఎంటర్ అవ్వాలి. కారణం ఏంటంటే ఒకసారి నువ్వు ఎంటర్ అయిన తర్వాత యూ కెన్ డూ నథింగ్, ఏమి చేయలేవు. అక్కడ నీ సంతోషాన్ని నువ్వు వెతుక్కోవడం తప్పితే. సో ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ యువర్ మ్యారేజ్.
సొలొమోను జీవితంలో వర్షిప్ కాంప్రమైజ్ అయ్యింది, మ్యారేజ్ కాంప్రమైజ్ అయ్యింది. అందుకే ఆయన మనకిచ్చే సలహా ఏంటి? నీవు ప్రేమించు, నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము, ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. అమ్మా, నీ ఆరాధన, నీ వివాహం రెండు కూడా జీవిత కాలానికి చెందినటువంటివి. వర్షిప్ ఈజ్ ఫర్ లైఫ్, మ్యారేజ్ ఈజ్ ఫర్ లైఫ్. ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం. సో ఆ సంతోషము కానీ, ఆ నెమ్మది కానీ జీవితకాలం నువ్వు సంపాదించుకునేది ఈ రెండిట్లోనే. నీ జీవితకాలము సంతోషము నీ జీవితంలో ఉండాలంటే యువర్ వర్షిప్ షుడ్ బి ప్యూర్. జీవితకాలము నీ కుటుంబ జీవితం హ్యాపీగా ఉండాలంటే నీ మ్యారిటల్ రిలేషన్షిప్ ప్యూర్గా ఉండాలి. ఆ రెండిట్లో కాంప్రమైజ్ వచ్చిందా, అంతకంటే నరకం నీ జీవితంలో ఉండదు. వెన్ యువర్ వర్షిప్ ఈస్ కాంప్రమైజ్డ్ అండ్ వెన్ యువర్ మ్యారేజ్ ఈస్ కాంప్రమైజ్డ్, లైఫ్ లాంగ్ దుఃఖమే. కారణం ఏంటంటే లైఫ్ లాంగ్ సంతోషాన్ని దేవుడు ఆ రెండిట్లో పెట్టాడు. నా మాట మీకు అర్థమవుతుందా? మ్యారేజ్లో ఏం చెప్పాడు దేవుడు? లైఫ్ లాంగ్ మ్యారేజ్ అన్నాడా లేదా? వర్షిప్ అనేటువంటిది కూడా చెప్పండి. లైఫ్ లాంగ్ వర్షిప్పా, అప్పుడప్పుడు వర్షిప్పా? సో లైఫ్ లాంగ్ ఉండేటువంటి వర్షిప్, లైఫ్ లాంగ్ ఉండేటువంటి మ్యారేజ్, దాంట్లో దేవుడు ఏం చేశాడు? సుఖాన్ని పెట్టాడు, సంతోషాన్ని పెట్టాడు. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఆ రెండు ఏరియాస్లో ఎవరైతే కాంప్రమైజ్ అవుతారో, వర్షిప్ విషయంలో కాంప్రమైజ్ అవుతారో, మ్యారేజ్ విషయంలో కాంప్రమైజ్ అవుతారో, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, లైఫ్ లాంగ్ నువ్వు కష్టాలు అనుభవించాల్సిందే. దేని బట్టి శ్రమ, దేని బట్టి ఇబ్బంది, దేని బట్టి నరకప్రాయం నీ జీవితం? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాంప్రమైజ్. ఈ రెండు ఏరియాస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి జీవితంలో. నీ స్పిరిచువల్ లైఫ్లో కానీ, నీ ఫిజికల్ లైఫ్లో కానీ ఈ రెండు కూడా చాలా ప్రధానమైనవి. ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు విషయాల్లో మనం ఉన్నంత కేర్లెస్గా ఇంకే విషయాలు కూడా ఉంటాం మనం. అమ్మా, ఉద్యోగాల విషయంలో జాగ్రత్త తీసుకుంటావే, చదువుల విషయంలో జాగ్రత్త తీసుకుంటావే, మరి పెళ్లి విషయంలో, ఆరాధన విషయంలో నీకెందుకు అంత లోకువా? అసలు నువ్వు జాగ్రత్త పడాల్సిన ఏరియాస్ ఏంటివి? అసలు లైఫ్లో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. యువర్ వర్షిప్ అండ్ యువర్ మ్యారేజ్. ఈ రెండిటి విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయితే సుఖం ఎక్కడ వస్తుంది అనుకుంటున్నావు? దేవుడు సుఖాన్ని అందులో పెట్టాడు. నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి యు నీడ్ టు అండర్స్టాండ్. సొలొమోను యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే అమ్మా, ఈయన విగ్రహారాధన చేయటమే కాదు, ఇతరులు విగ్రహారాధన చేయటానికి కూడా కారకుడయ్యాడు. ఇది ఇంకా పెద్ద ప్రమాదం. నువ్వు వెటుగుడి వర్షిప్లో కాంప్రమైజ్ అయిపోయావు, నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వర్షిప్లో కాంప్రమైజ్ చేయిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏమైనా ఉందా? నువ్వు కాంప్రమైజ్ అయ్యావు, నీతో పాటు ఉన్నవారిని కూడా కాంప్రమైజ్లోకి నడిపిస్తున్నావు. ఇక్కడ ఏం చేశాడు? సొలొమోను అస్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. సొలొమోను ప్రాముఖ్యంగా 3 రకాలైనటువంటి విగ్రహారాధనని ఇశ్రాయేలీల మధ్యలో ఆయన తీసుకొని వచ్చాడు. తాను చెడిపోవడమే కాదు, ఇశ్రాయేలీల మధ్యలో ఏం చేశాడు? ఒక విగ్రహారాధనని ఎస్టాబ్లిష్ చేశాడు. ఏంటి ఆ 3 దేవతలు? నేనంటాను 3 దేవతలు కాదు, 3 ఫిలాసఫీస్. నా మాట మీకు అర్థమవుతుందా? ఐడల్ వర్షిప్ అనేటువంటిదమ్మా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ వర్షిప్, ఇట్ ఈస్ మోర్ దాన్ దట్.
ఇట్ ఈస్ ఎ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ఎప్పుడు కూడా మనము డిఫరెంట్ ఫెయిత్స్ ఉన్నటువంటి ప్లూరలిస్టిక్ కంట్రీలో మనం బతుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే కేవలం ఇదేదో ఒక ఆచారం అనుకోమాకండి, ఇదేదో ఒక కట్టడి అనుకోమాకండి. ఇట్ ఈస్ మోర్ దాన్ దట్. ఇట్ ఈస్ ఎ వరల్డ్ వ్యూ, ఇట్ ఈస్ ఎ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. సాల్మన్ ఏం చేశాడు? 3 రకాలైనటువంటి ఫిలాసఫీస్ ఆఫ్ లైఫ్ ఇంట్రడ్యూస్ చేశాడు ఈ విగ్రహారం ద్వారా. మొట్టమొదటి ఏంటి? అషారోతు అనేటువంటి ఆ దేవతను ఆయన పెట్టాడు. ఎవరు అషారోత్ అనేటువంటి దేవత? దేనికంటే గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ, పిల్లలు కలిగజేసేటువంటి దేవత. సో ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళు? అన్ని రకాలైనటువంటి సెక్షువల్ ప్రాక్టీసెస్ని వాళ్ళు హైలైట్ చేయటం జరిగింది. సెక్షువాలిటీని వాళ్ళు భయంకరంగా దాన్ని కరప్ట్ చేయటం జరిగింది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? ఒక ఇమ్మోరల్ లైఫ్ స్టైల్ అనేటువంటిది ఇస్రాయేలీల మధ్యలో ఇట్ హ్యాస్ బికమ్ దేర్ పార్ట్ ఆఫ్ లైఫ్. దేవుడు చాలా స్పెసిఫిక్గా ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండవలేను. సో ఇప్పుడు ఈ విగ్రహారం అనేటువంటిది సాల్మన్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశాడో ఇశ్రాయేలీయుల మధ్యలోకి ఏమొచ్చింది? అపరిశుద్ధత, అనైతికత, ఇమ్మోరల్ లైఫ్ స్టైల్. నేను అందుకే అంటున్నాను, ఇదేదో ఒక చిన్న సిమ్టమ్ అనుకోమాకండమ్మా. ఇట్ ఈస్ ఎ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ఎ వరల్డ్ వ్యూ. అమ్మా, అన్యులు విగ్రహారాధన చేయటం వేరమ్మా, కానీ క్రైస్తవుడిగా నువ్వు విగ్రహారాధనలో పార్టిసిపేట్ చేయటం ఇట్స్ వెరీ డేంజరస్. రెండింటినీ ఒకే తాడు మీద పెట్టమాకండి. వాళ్ళు ఇగ్నోరెన్స్ తోటి వాళ్ళు చేస్తున్నారు, కానీ నువ్వు ఒక క్రైస్తవునిగా దేవుని ఎరిగిన వ్యక్తిగా ఆ లైన్లోకి వెళ్ళటం అనేటువంటిది ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు. కారణం ఏంటంటే యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి పర్వర్టెడ్. పర్వర్షన్ ఎక్కడ వస్తుంది? ఆ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ని నువ్వు జీవితంలో తెచ్చుకుంటున్నావు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఇమ్మోరల్ ప్రాక్టీసెస్కి వెళ్ళారు. తర్వాత మొలేక్ అనేటువంటి వాడు అమ్మోనీయుల దేవుడు. మీకు గుర్తుందా? అమ్మోనీయులు మోయాబీలు ఎవరి సంతానం? లోతు సంతానం. లోతు కుమార్తెలు చేసిన అతిపెద్ద బ్లండర్ ఏంటో తెలుసా? ఏమ్మా, ఆ టైంలో ఇంకెవరు మగోళ్ళు లేరా? సంతానం కలగడానికి అవకాశం లేదా? అంటే వీళ్ళు ఏం చేశారు? తమ జ్ఞానం ఉపయోగించుకొని తమ విధానంలో సంతానం తెచ్చుకోవటానికి ప్రయత్నం చేశారు. అది తప్పు కాదు. సో ఈ ప్రాసెస్లో ఎవరు పుట్టారు? మోయాబు, అమ్మోను. దానివల్ల ఇశ్రాయేలీయులకి జీవితాంతము కూడా పక్కలో ములుగానే ఉన్నారుగా వీళ్ళు. కారణం ఏంటి? ఒక రకంగా వీళ్ళు బంధువులు. అబ్రహాం తమ్ముడే కదమ్మా లోతు, అంతేనా? సో ఇప్పుడు ఆ తమ్ముడి సంతానం ఎవరు? మోయాబీలు, అమ్మోనీయులు. కానీ వాళ్ళ విధానాలు, జీవిత విధానాలు ఇప్పుడు వాళ్ళ జనాంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే సాలమన్ తీసుకొచ్చాడో ఆబ్వియస్గా లైఫ్ స్టైల్ ఏమైపోయిందమ్మా కదా. మొలెక్, ఈ 2 దేవతలు అంటే మోయాబీలు, అమ్మోనీయులకు ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహార్థం సంబంధించినటువంటి ప్రాక్టీసెస్లో చైల్డ్ సాక్రిఫైస్ అనేటువంటి చాలా విరివిగా ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక ఆచారం, పిల్లలను బలివ్వటం అనేటువంటిది. అబ్రహాముకి ప్రభువు ఏమన్నాడు? నీ ఒక్కగానొక ప్రేమించు ఇస్సాకుని నా తీసుకొచ్చి అన్నాడు. బలివ్వటానికి దేవుడు ఒప్పుకున్నాడా? అంటే ఈ దేవుడు దేనికి వ్యతిరేకం? నా మాట మీకు అర్థమవుతుందా? నీ పిల్లల్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? బహుమానంగా ఇచ్చాడా, బలిగా ఇచ్చాడా? మాట్లాడరే. సో బహుమానంగా ఇచ్చినటువంటి పిల్లల్ని తీసుకొని నువ్వు బలిస్తానంటే కుదురుద్దా? అది ఆరాధన కాదు, అది పైశాచికత్వం.
ఇట్ ఈస్ డిమోనైజ్డ్ వర్షిప్. ఆ దేవుడు ఎట్ట కోరుకుంటాడు అనుకుంటున్నావు? అసలు ఈ కెమోష్ అనేటువంటి దేవతను వాళ్ళు ఎట్లా తయారు చేస్తారంటే, ఒక మెటల్తో వీళ్ళు తయారు చేస్తారు ఆ కెమోష్ అనేటువంటి ఆ దేవతను. పెద్ద పొట్టబెట్టి ఈ చేతులు రెండు కూడా ఇట్లా పారచాపు ఉంటాయి ఆ దేవతకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిల్లవాడిని తీసుకొచ్చి ఆ చేతులకు కట్టేసి ఆ పొట్టలో మంట పెడతారు వీళ్ళు. సో ఆ కళ్ళ ముందే పిల్లవాడు ఆ మెట్టల్కి వాడు అతుక్కుపోతాడు. అంత భయంకరమైనటువంటి వర్షిప్ ప్రాక్టీస్. ఇది ఎవరు చేశారమ్మా? కెన్ యూ ఇమాజిన్ సాల్మన్ ఇన్వాల్వింగ్ ఇన్ సర్చ్ ఏ వర్షిప్ ప్రాక్టీసెస్? ఇంట్రడ్యూస్ చేసింది ఎవరమ్మా? ప్రపంచంలో అతి జ్ఞాని అయినటువంటి సొలొమోను. మంచి చెడ్డలను వివేచనని బలముగా కలిగినటువంటి సొలొమోను, వరముగా కలిగినటువంటి సొలొమోను. ఆ బలము ఆ వరము ఏమైపోయినాయి? నేనంటానమ్మా, పాపం ఎప్పుడు కూడా నీ ఒక్కడితో వదిలిపెట్టదు. పాపం ఎప్పుడు ఇండివిజువల్ అనుకోమాకండి. అది నిన్ను తగలబెట్టుద్ది, నీ కుటుంబాన్ని కూడా తగలబెట్టుద్ది. సిన్ అనేటువంటిది అంత డేంజరస్. సొలొమోను చేసినటువంటి పని చివరికి ఎవరిని ప్రభావితం చేసింది? ఎంత భయంకరమైనటువంటి కాంప్రమైజ్డ్ వర్షిప్ని, కాంప్రమైజ్డ్ మ్యారేజెస్ని సొలొమోను కలిగి ఉన్నాడు. ఈ ప్రాసెస్లో సొలొమోను ఎంత ఇన్సెన్సిటివ్గా తయారయ్యాడు. నా మాట మీకు అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే దేవునితో మనం సంబంధం కలగకుండా ఉంటామో, దేవునితో సహవాసం లేకుండా ఉంటామో, ఆబ్వియస్గా వీ బికమ్ ఇన్సెన్సిటివ్. ఇన్సెన్సిటివ్ అంటే ఏమంటారు దాన్ని? మొద్దుబారిపోయిన తర్వాత ఏదన్నా ఏంటది? స్పర్శ లేకపోవటం, మొద్దుబారిపోవటం. అంటే దేవుని విషయాల్లో ఆ గ్రహింపు లేకపోవటం, సెన్సిటివిటీ లేకపోవటం. ఎంత విచిత్రం అంటే సొలొమోను ఏం చేశాడమ్మా? అక్కడ ఏమని రాయబడింది? రెండు విషయాలు సొలొమోను యొక్క ఇన్సెన్సిటివిటీ గురించి రాయబడ్డాయి. ఒకటేంటి అక్కడ? సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును ఎక్కడ కట్టాడు చూడండి బలిపీఠం? యెరూషలేము ఎదుటనున్న కొండ మీద. గమనించుకోండి, ఏంటా కొండ? మీకు ఇంతకుముందు ఫోటోలో కూడా చూపించా. యెరూషలేముకు ఎదురుగా ఉన్నటువంటి కొండ ఒలీవల కొండ. అసలు ఒలీవల కొండ అనేటువంటిది ఎంత సిగ్నిఫికెంట్ ఇజ్రాయెల్ హిస్టరీలో? ఏమ్మా చెప్పండి, ఒలీవల కొండ ఎంత ఇంపార్టెంట్ అమ్మా ఇజ్రాయెల్ చరిత్రలో? మన ఒలీవల కొండ యొక్క ప్రస్తావన మొట్టమొదటిసారి మనం ఎక్కడ చూస్తాం తెలుసా? దావీదు అబ్షాలోము నుండి పారిపోయినప్పుడు ఆయన ఒలీవల కొండ ఎక్కాడు ఫస్ట్ టైం. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో మొట్టమొదటి ప్రస్తావన ఎక్కడో తెలుసా? ఒలీవల కొండ యొక్క ప్రస్తావన. వెన్ డేవిడ్ హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ అబ్షాలోమ్. అబ్షాలోము నుండి ఆయన పారిపోయినప్పుడు ఆయన ఎక్కింది ఎక్కడికి? ఒలీవల కొండ. యెహెజ్కేలు దర్శన రూపంలో చూస్తున్నాడు. దేవుని యొక్క షకీనా మేఘం అనేటువంటిది ఎక్కడికి వచ్చింది? మందిరం మీద నుండి బయట ద్వారంకి వచ్చింది. ఆ ద్వారం నుండి ఒలీవల కొండ మీదకి వెళ్ళింది. ఒలీవల కొండ మీద నుండి ఆకాశంలోకి ఎక్కిపోవటం. అంటే అంచెలంచెలుగా దేవుని మహిమ అనేటువంటిది ఏ రకంగా ప్రయాణం చేసిందో దాంట్లో ఒక సిగ్నిఫికెంట్ ప్లేస్ ఏంటో తెలుసా? ఒలీవల కొండ. ఫాస్ట్ ఫార్వర్డ్ రండి. యేసుప్రభువారు ఆయన పరిచయం చేసినప్పుడు ఒలీవల కొండ ప్రాధాన్యత ఏంటి చెప్పండి నాకు? చూసారా? గెత్సెమనే తోట ఒలీవల కొండ మీదే ఉంది. యేసుప్రభు యొక్క ప్రార్థనా జీవితం అంతా ఒలీవల కొండ మీదే. యేసుప్రభువారు కొండ మీద ప్రసంగం
ఈ కొండ మీద ప్రసంగం కాదు. ఏది మత్తయి 5:6-7 కాదు, మత్తయి 24-25. మీకు నేను బైబిల్ కూడా చెప్పాను. ఆలివెట్ డిస్కోర్స్ కదా. యేసుప్రభువు వారు భవిష్యత్తు గురించిన విషయాలు మత్తయి సువార్త ఆయన మాట్లాడింది ఎక్కడ? చనిపోయి ఆరోహణ కాకముందు ఆయన చివరిగా శిష్యులతో మాట్లాడిన, అంటే ప్రజలతో మాట్లాడినటువంటి ఒక పబ్లిక్ డిస్కోర్స్ ఏంటది? ఒలీవల కొండ మీద ప్రసంగం. యేసుప్రభువు వారు ఎక్కడ ఆరోహణం అయ్యాడు? ఒలీవల కొండ మీద ఆరోహణం అయ్యాడు. అంతేకాదు యేసుప్రభువు వారు రెండవ రాకడలో పాదాలు ఎక్కడ మోపబోతున్నాడు? ఒలీవల కొండ మీద మోపబోతున్నాడు. అంటే ఇశ్రాయేలు చరిత్రలో ఒలీవల కొండకి ఎంత ప్రాధాన్యత ఉందమ్మా? సొలొమోను పోయి అరే నాయనా నువ్వు విగ్రహంలో పడ్డావు, పోరా ఊరికి దూరంగా, తీసుకొచ్చి ఊరిలో ఇంటి పక్కనే పెట్టాడు సెటప్. ఇది ఇంకా భయంకరం కదా. ఏమా, యెరూషలేములో దేవుని మందిరం ఎక్కడైతే ఉందో దానికి ఎదురుగా ఒలీవల కొండ మీద, ఇంత సిగ్నిఫికెంట్ ప్లేస్ అయినటువంటి ఒలీవల కొండ మీద విగ్రహారాధనని సొలొమోను ప్రారంభించాడంటే ఎంత ఇన్సెన్సిటివ్గా తయారాడు దేవునికి. నువ్వు పోయాడు మూల పెట్టుకోరా నాయన విగ్రహారాధన, పోయి తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు నువ్వు? మళ్ళా దేవుని మందిరం కట్టినాడు కూడా సొలొమోనే కదమ్మా. దేవుని మందిరం ఎవరు కట్టారు? సొలొమోనే కదా. ఈ కొండ మీద కట్టినాడు నువ్వే కదా. మళ్ళీ పోయి విగ్రహాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు? అదే కొండకి ఎదురుగా ఉన్నటువంటి, మీరు కనుక గమనిస్తే ఈ రెండు కొండలు పక్కపక్కనే ఉంటాయి. మధ్యలో ఒక వ్యాలీ ఉంటుంది, కిద్రోన్ వ్యాలీ. ఒక వ్యాలీ మాత్రమే ఉంటుంది. అంటే ఈ కొండ మీద నుండి ఆ కొండ మీద మనం నడుచుకొని వెళ్ళిపోవచ్చు. అంత సమీపంలో ఉండేటువంటి కొండ. ముఖ్యంగా ప్రాఫెటిక్, ప్రవచనాత్మకమైనటువంటి సిగ్నిఫికెన్స్, ప్రాధాన్యత కలిగినటువంటి ఆ కొండ మీద నువ్వు విగ్రహారాధన ప్రారంభించావంటే నువ్వు దేవుణ్ణి ఎంత తృణీకరిస్తున్నావు. రెండో విషయం కనుక గమనిస్తే అమ్మా, పరిశుద్ధాత్ముడు ఇంకో విషయాన్ని హైలైట్ చేశాడు సొలొమోను యొక్క జీవితంలో. ఇన్సెన్సిటివిటీ అనేటువంటి నేను చెప్తున్నప్పుడు ఇక్కడ ఏమని రాయబడిందమ్మా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై. అమ్మ మీకు సంగతి చెప్పండి, దావీదుకి దేవుడు ఒక్కసారైనా కనబడ్డాడా? మీరు చూడండి, దావీదు చరిత్ర అంతా చూడమ్మా. గొప్పవాడే దావీదు, కానీ దావీదుకి ఎప్పుడు కూడా రెవల్యూషన్ ఎవరి దగ్గర నుండి వచ్చింది? ప్రవక్తల దగ్గర నుండి వచ్చింది. ఈవెన్ దావీదుకు కూడా ఆ లగ్జరీ లేదు. ఏ లగ్జరీ? దేవునితో ఆ యొక్క స్వయంగా ఆయన మాట్లాడటం. అఫ్ కోర్స్ దర్శనంలో ఆయన చూశాడు. ఎవరిని? మీకు గుర్తుందా? పోయినసారి మీకు నేను చెప్పాను, ఆయన సంఖ్యను లెక్కగట్టినప్పుడు అప్పుడు దేవుని దూత ఖడ్గముతో నిలబట్టబడేటువంటిది దావీదు చూస్తాడు. అది చూసిన తర్వాతే దేవుని మందిరానికి అతి పరిశుద్ధ స్థలము ఇక్కడ కట్టాలి అనేటువంటి నిర్ణయం దావీదు దేని బట్టి వచ్చింది? బికాస్ హీ సా the angel of the Lord standing there with the sword. కానీ ఎక్కడ కూడా దేవుడు దావీదుతో మాట్లాడినట్టు మనకు ఎక్కడ రికార్డ్ చేయబడలేదు వ్యక్తిగతంగా. కానీ దేవుడు సొలొమోనుకి ఎంత ప్రివిలేజ్ ఇచ్చాడమ్మా? 1 కాదు 2 సార్లు మాట్లాడాడు సొలొమోనుతో దేవుడు. అంటే ఇది ఏది చూపిస్తా ఉంది అంటే సొలొమోను దేవుణ్ణి ఎంత ధిక్కరించాడో చూడండి. ఈ దేవుణ్ణి ఎంత చీప్గా చూసాడో చూడండి సొలొమోను. నీకు 2 సార్లు కనపడ్డాడు ఆ దేవుడు. 2 సార్లు దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. మీకు గుర్తుందా? ఫాస్ట్ ఫార్వర్డ్ నెహెమ్యా టైంలో ఇదే ప్రాబ్లం వచ్చింది. నెహెమ్యా ఆ గోళ్ళ కట్టంగానే వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? ఇశ్రాయేలీల యొక్క మ్యారేజ్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. అప్పుడు నెహెమ్యా ఇదే విషయాన్ని ఓటంకిస్తాడు. ఏమంటాడు? అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు చూడండి, ఇశ్రాయేల్తో మాట్లాడుతున్న నెహెమ్యా ఏమన్నాడు? ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపం చేయలేదా? ఏమయ్యా మీరు వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకున్నారు? అన్యస్త్రీలు మీరు పెళ్లి చేసుకున్నారు.
నౌ యూ హ్యావ్ టు బ్రేకప్ యువర్ మ్యారేజెస్. కారణం ఏంటి? ఇటువంటి దాన్ని ఎవరు ఫాలో అయ్యాడు? సాల్మన్ ఏమన్నాడు అక్కడ? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమించబడిన వాడై ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమించబడినను. అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? ఎంత విచారమమ్మా! సచ్ ఏ వండర్ఫుల్ కింగ్, సచ్ ఏ ప్యాథటిక్ ఎండ్. ఇంత అద్భుతమైనటువంటి రాజు. నేను అంటున్నాను, పతనం అనేటువంటిది, ఆత్మీయ జీవితంలో అనేటువంటిది ఈ రకమైనటువంటి పరిస్థితులకి పర్యావసానాలకు దారితీస్తుంది. అమ్మా, ఆత్మీయ జీవితంలో పతనం అంటే ఏంటి తెలుసా? దేవుని స్వరాన్ని వినలేకపోవుట, దేవుని స్వరాన్ని గుర్తించలేకపోవుట, దేవుడు మాట్లాడుతున్న మొద్దుబారిపోవుట. ఇది చాలా ప్రమాదం. దేవుడు నీతో మాట్లాడుతున్నట్టుగా ఒకటి కాదు 2 సార్లు మాట్లాడే దేవుడు సొలొమోనుతో. ఈవెన్ దావీదు కూడా లేనటువంటి భాగ్యం, సౌలుకు కూడా లేనటువంటి భాగ్యం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎందుకు? అతను ప్రేమించబడినవాడు. సొలొమోను అంటే అర్థం ఏంటమ్మా? ప్రియుడు కదా. ప్రియుడైనటువంటి వాడు సాల్మన్. జెదిద్య, ఆ మాట మీకు అర్థమవుతున్నా? బహుప్రియుడైనటువంటి వాడు. అయినప్పటికీ లెక్క చేయలేదమ్మా దేవుణ్ణి. నేనంటాను అమ్మా, మన జీవితాల్లో ఇవి 2 కూడా చాలా మేజర్ ఏరియాస్. ఒకటి వర్షిప్, రెండోది మ్యారేజ్. ఈ 2 విషయాల్లో కాంప్రమైజ్ అనేటువంటిది ఊహించనటువంటి పరిణామాలకి దారితీస్తుంది. ఈ ప్రాసెస్లో మనం ఎట్లా తయారవుతుందో తెలుసా? యు బికమ్ ఇన్సెన్సిటివ్ టు గాడ్. చివరికి దేవుని పట్టించుకో, దేవుని మాటలను పట్టించుకో, దేవుని వాక్యాన్ని పట్టించుకో. అది ఎవరికి ప్రమాదం? అది ఎవరికి నష్టం? ఏమ్మా, ఎవరికి నష్టం? దేవుని మాట వినకపోతే పాస్టర్ గారికి నష్టమా? ఎందుకు పాస్టర్ గారు గొంతు దించుకొని వస్తాడు? ఏమ్మా, నాకేమైనా వస్తుందా? చెప్పండి అమ్మా. మీరు విధేయత చూపిస్తే నాకేమైనా వస్తుందా? మాట్లాడరే. ఏమ్మా, నాకేమైనా లాభం వస్తుందా? మరి ఎందుకు చెప్పేది, ఎందుకు మాట్లాడేది? ఎవరికి ప్రమాదం అమ్మా? ఎవరికి నష్టం? ఎవరికి చేటు? దేర్ ఆర్ రిపర్కేషన్స్. నేనంటాను, ఇది ఎక్కడికి దారి తీసింది అనేటువంటిది కనుక చూస్తే రాజ్యము డివైడ్ అయిపోయింది. అమ్మా, మీకు సంగతి చెప్పనా? జాగ్రత్తగా గమనించండి. నీ ఫెయిల్యూర్కి నువ్వెంత పే చేస్తావో నీ సక్సెస్ కూడా నువ్వంతే పే చేస్తావు. 2 కూడా పే చేసే విషయాలే. సక్సెస్ తేలిగ్గా రాదు, ఫెయిల్యూర్ తేలిగ్గా రాదు. నువ్వు ఫెయిల్యూర్కి ఎంతైతే వెల చెల్లిస్తావో సక్సెస్ కూడా అంతే వెల చెల్లించాల్సే. దేర్ ఆర్ రిపర్కేషన్స్ టు బోత్ ఫెయిల్యూర్ యాజ్ వెల్ యాజ్ సక్సెస్. మన ఆత్మీయ జీవితంలో గనక సక్సెస్ అనేటువంటిది వస్తే అది మన జీవితాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఉదాహరణకి దావీదు జీవితం. దావీదు జీవితంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, దావీదుకి వీక్నెసెస్ ఉన్నాయి. కానీ తన జీవితాంతము కూడా దేవుణ్ణి తన జీవితంలో ప్రప్రదంగా పెట్టాడు దావీదు. ఎప్పుడు కూడా తన లైఫ్లో దేవునికి ఫస్ట్ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ దావీదు ఇవ్వలేదు. అందువల్ల దావీదు యొక్క జీవితం కనుక గమనిస్తే ద సక్సెస్ వాజ్ ఎన్హాన్స్డ్. అది సక్సెస్ పెరుగుతా వెళ్ళింది. కానీ సొలొమోను జీవితం కనుక మనం గమనిస్తే సక్సెస్ అనేటువంటిది కాంప్రమైజ్లో వచ్చింది. 2 సక్సెస్సే. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే ఏ రకంగా సక్సెస్? లోకపరంగా చూస్తే సొలొమోను సక్సెస్ఫుల్ ఫెలో.
కారణం ఏంటంటే హీ వాజ్ ఎ వైస్ మ్యాన్. తర్వాత రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించాడు. ఆ తర్వాత చాలా కట్టడాలు కట్టాడు, దేవుని మందిరం కట్టాడు. అంటే లోకం దృష్టిలో సొలొమోను యొక్క జీవితం ఎట్లా కనబడుతుంది? చాలా సక్సెస్ఫుల్గా కనబడుతుంది. కానీ నిజానికి ఆ సక్సెస్ అంతా దేని మీద కట్టబడింది? స్పిరిచువల్ కాంప్రమైజ్ మీద కట్టబడింది. సో ఎప్పుడైతే స్పిరిచువల్ కాంప్రమైజ్ మీద నీ సక్సెస్ నువ్వు బిల్డ్ చేసుకుంటూ వెళ్తావో అది చివరికి విడిపోతుంది, కూలిపోతాయి. దావీదు యొక్క సక్సెస్ నిలబడటానికి సొలొమోను యొక్క సక్సెస్ కూలిపోవటానికి ఒకటే కారణం. దావీదు తన జీవితంలో స్పిరిచువల్గా కాంప్రమైజ్ అవ్వలేదు, కానీ సొలొమోను స్పిరిచువల్గా కాంప్రమైజ్ అయ్యాడు. సో స్పిరిచువల్ కాంప్రమైజ్ మీద కట్టబడినటువంటి జీవితం తొలుత అది ఎట్లా కనబడింది కదా? ఎప్పుడు కూడా అమ్మా జాగ్రత్త గమనించండి. మొదట మన మార్గం ఎట్లా కనబడుతుంది? మొదట మార్గం ఎట్లా కనబడింది? చివరికి అది ఎక్కడ దారి తీసింది? నేను అందుకే అంటాను, లైఫ్ యొక్క బిగినింగ్ కాదు, లైఫ్ యొక్క ఎండ్ చూసి నీ సక్సెస్ గురించి మాట్లాడు. నీ సక్సెస్ కనబడేది లైఫ్ యొక్క బిగినింగ్లో కాదు, నీ లైఫ్ యొక్క ఎండ్లో. ఆర్ యు గోయింగ్ టు ఎండ్ విత్ సక్సెస్? చాలా మంది దే బిగిన్ విత్ సక్సెస్, కానీ ఈ ప్రాసెస్ ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైతే వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళు కాంప్రమైజ్ అవుతా వెళ్తారో ఆ సక్సెస్ నిలబడదు, కూలిపోయేది. అది సొలొమోను యొక్క జీవితం కూలిపోయింది అట్లాగా. ఈ కూలిపోవడం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది? అది కూడా ఇక్కడ రాయబడింది చూడండి. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా, అంటే యెరోబాము సొలొమోను మీద అగైనెస్ట్గా లేచాడు, అంటే వార్ స్టార్ట్ అయ్యింది. అతను వార్ చేయటానికి కారణమేమనగా, వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ ఏమన్నాడు? సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. ఇక్కడ జాగ్రత్త గమనించండి అమ్మా, అసలు కథ ఇది. కాన్ఫ్లిక్ట్ రావడానికి కారణం ఏంటంటే కన్స్ట్రక్షన్. అమ్మా ఒక్క మొక్కలో తేల్చి పడేసిన. కాన్ఫ్లిక్ట్ రావడానికి కారణం ఏంటి? కన్స్ట్రక్షన్. ఎప్పుడైతే మీరు కట్టడాలు మొదలెడతారో అక్కడ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అదేంటి పాస్టర్ గారు? నేను అందుకే అన్నాను ఇందాక, అమ్మ నీ ఫెయిల్యూర్కి నువ్వెంత పే చేస్తావో నీ సక్సెస్ కూడా అంతే పే చేస్తావు. నువ్వు కట్టే కట్టడాలే తర్వాత అవి దే బికమ్ ద రీజన్ ఫర్ యువర్ డౌన్ఫాల్. ఇక్కడ జాగ్రత్త గమనించండి. యెరూషలేము అనేటువంటిది కొండ మీద ఉన్నటువంటి సిటీ. కొండ మీద ఉన్నటువంటి సిటీని బిల్డప్ చేయాలంటే, దాన్ని ఎన్హాన్స్ చేయాలంటే కొండ మీద కట్టడాలు చాలా కష్టం. ఎందుకంటే కొండ మీద లెవెల్ గ్రౌండ్ ఉండదు, అవునా కాదా? సో లెవెల్ గ్రౌండ్ని చేయాలంటే, దాని కట్టడాలు చేయాలంటే ఆబ్వియస్గా ఏం చేయాలి? మెటీరియల్ తీసుకొచ్చి ఫిల్ చేయాలి. మిల్లు అంటే అది దాని అర్థం. అంటే ఏం చేస్తున్నాడు? మన మాటలో చెప్పాలంటే కొండ మీద గనక సపోజ్ మనం బిల్డింగ్ కట్టాలనుకోండమ్మా, పక్కన రీటైనింగ్ వాళ్ళు కడతారు. సో మిల్లు అనేటువంటిది ఏంటంటే యెరూషలేముకి రీటైనింగ్ వాల్ లాంటిదే. కారణం ఏంటంటే నేను చెప్పే కదా, యెరూషలేముని ఆక్రమించుకున్నవాడు దావీదు. కానీ ఇప్పుడు యెరూషలేముని కట్టేటువంటి బాధ్యత ఎవరికి వచ్చింది? సొలొమోనుకు వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. సొలొమోను నిజానికి ఏ గోత్రం నుండి వచ్చినవాడు? యూదా గోత్రం నుండి వచ్చినవాడు. యూదా గోత్రంతో పోలిస్తే పెద్ద గోత్రాలు ఎక్కడున్నాయి? ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. దావీదు 12 మంది కొడుకుల్ని ఆశీర్వదించినప్పుడు రాజదండం ఎవరికి ఇచ్చాడు?
యోధాకి ఇచ్చాడు. కానీ డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఎవరికి ఇచ్చాడు? యోసేపు కుటుంబానికి ఇచ్చాడు. ఎఫ్రాయిము, మనష్షే, ఇవి రెండు పెద్ద గోత్రాలు, జనాలు ఎక్కువ మంది ఉన్నటువంటి గోత్రాలు, భూభాగం ఎక్కువ ఉన్నటువంటి గోత్రాలు. అంత మాత్రమే కాదు, నాయకులు వచ్చినటువంటి గోత్రాలు. ఎఫ్రాయిం గోత్రం ఎవరు వచ్చారు? యెహోషువ. ఏ గోత్రం చెందినటువంటి వాడు? ఎఫ్రాయిం గోత్రానికి చెందినటువంటి వాడు. యోసేపు కుమారులు ఏ గోత్రానికి? ఎఫ్రాయిము, మనష్షే. సమూయేలు ఏ గోత్రానికి చెందినటువంటి వాడు? ఎఫ్రాయిం గోత్రానికి చెందినటువంటి వాడు. అంటే ఇప్పుడు రాజదండమే ఎవరి దగ్గర ఉంది? యోధా దగ్గర ఉంది. కానీ ప్రామినెంట్ గోత్రాలు ఎవరు? హౌస్ ఆఫ్ జోసెఫ్. సో ఆబ్వియస్గా ఏమవుతా ఉంది, కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ఇప్పుడు ఇంబ్యాలెన్స్ ఎక్కడ వస్తుంది? సొలొమోను మైనారిటీ అయిపోయాడు. అందుకే రాజ్యం డివైడ్ అయినప్పుడు ఎక్కువ గోత్రాలు ఎవరి పక్క వెళ్ళినాయి అమ్మా? ఎక్కువ గోత్రాలు ఇటు పక్క వెళ్ళినాయి. 10 గోత్రాలు ఎక్కడికి వెళ్ళినాయి? దేవుడు సొలొమోనుకి ఎన్ని గోత్రాలు ఇచ్చాడు? టెక్నికల్ ఒక గోత్రం ఇచ్చాడు, యూదా బెంజమిన్. కానీ బట్ బెంజమిన్ ఇస్ ఎ వెరీ స్మాల్ ట్రైబ్. సో ఆబ్వియస్గా సొలొమోను చేతిలో ఉన్న గోత్రాలు ఎన్ని? ఒకే ఒక్క గోత్రం. ఇప్పుడు దావీదు పురాన్ని కట్టాలంటే ఫైనాన్సెస్ కానీ, నిధులు కానీ, మెటీరియల్ కానీ, ఇదంతా లేబర్ కానీ ఎవరు సమకూర్చాలి? మిగతా 10 గోత్రాలు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, మెటీరియల్ ఎక్కడ రావాలి? మిగతా 10 గోత్రాలు. లేబర్ ఎక్కడ రావాలి? మిగతా 10 గోత్రాలు. డబ్బులు ఎక్కడ రావాలి? మిగతా 10 గోత్రాలు. కానీ బిల్డింగ్ కట్టేది ఎవరి కోసం? యోధా గోత్రం కోసం. ఇప్పుడు మీకు అర్థమైందా సీను? అమ్మా, హిస్టరీ ఎప్పుడు ఒకటే. నా మాట మీకు అర్థమవుతుందా? కొట్లాళ్ళకి ఎప్పుడు ప్రారంభం ఒకటే, రిసెంట్మెంట్కి ఎప్పుడు అక్కడే వస్తుంది. సో ఇప్పుడు సాల్మన్ విత్ ఆల్ హిస్ విజ్డమ్, జ్ఞాని కదా, ఆయన ఏం చేశాడు? దీన్ని కాంప్రమైజ్, అంటే దీన్ని దారిలో తేడానికి ఏం చేశాడంటే, ఒరే లీడర్షిప్ మీదేరా అన్నాడు. ఎవరిని? యెరోబాం తీసుకొచ్చాడు. యెరోబాం తీసాడని కారణం అది. ఈ 10 మందితో పనిచేయించాలంటే ఈ 10 మంది అక్కడ యోధా గోత్రం లీడర్ని పెట్టాడు అనుకో, ఆబ్వియస్గా వాళ్ళు వింటారా మాట? కానీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అంతా ఎవరి మీద ఆధారపడింది? డబ్బులంతా ఎవరి మీద ఆధారపడ్డాయి? కాబట్టి ఈ 10 గోత్రాల వాళ్ళని గనక అతను లైన్లో పెట్టాలంటే ఇప్పుడు ఏం జరగాలి? యెరోబాముని సీన్లో తీసుకొచ్చాడు. సో ఒక రకంగా సొలొమోను విత్ ఆల్ హిస్ విజ్డమ్ ఎవరిని తీసుకొచ్చాడు? తన 8 తీసుకొచ్చాడు, తన అపోనెంట్ తీసుకొచ్చాడు. నేను అందుకే అంటున్నాను, జ్ఞానము అక్కడే తలకిందులవుతుంది. నువ్వు అనుకో మాకు జ్ఞానంతో కట్టలేవు. బికాస్ గాడ్ ఈజ్ సావరెన్. నీ జ్ఞానానికి మించి దేవుడు ఎవరమ్మా? సర్వాధికారి. దేవుని సర్వాధికార ప్రణాళికలో రాజ్యం ఏమైపోతుంది? ఈ 11 రాజ్యాలను ప్రభువే చెప్పలేదా? సొలొమోన్, నువ్వు చేసినటువంటి పనిని బట్టి, నువ్వు దేవుణ్ణి ధిక్కరించావు కాబట్టి నీ రాజ్యాన్ని నేనేం చేయబోతున్నాను? ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ. దానికి పునాది వేసిన వాడెవరో? సొలొమోనే పునాది వేశాడు. నీ పతనానికి నువ్వే పునాది వేస్తావమ్మా. దట్ ఈస్ లైఫ్ లెసన్. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ హ్యాండ్స్. ద డెసిషన్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ మైండ్. నీ తలంపుల్లోండి వచ్చిన ఆలోచనే, నువ్వు చేసినటువంటి ప్రణాళికే నీ కొంప ముంచుద్దే. జాగ్రత్త. కారణం ఏంటో తెలుసా? నీ జ్ఞానానికి మించి, నీ ప్రణాళిక మించి దేవుని సర్వాధికారం ఉందని సగం మర్చిపోమాక. దేవుడి విషయాలన్నీ ఎట్టా వర్కౌట్ చేస్తున్నాడు? ఒక రకంగా జాగ్రత్త గమనించండి.
సొలొమోను యొక్క సమస్య బయటది కాదు, దేవుని సర్వాధికారం. మన లైఫ్లో మనము చాలా కఠినంగా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా? నీ ఆశీర్వాదంలో దేవుని సర్వాధికారం ఎంతైతే ఉందో, నీ సమస్యలో కూడా దేవుని సర్వాధికారం అంతే ఉంది, మర్చిపోవద్దు. God is responsible for your blessing and God is responsible for your punishment. ఇది మనము చాలా తీవ్రమైన విషయం అర్థం చేసుకోవడానికి, అంగీకరించడానికి. బట్ అది వాస్తవం. సొలొమోను చేసిన నిర్ణయాలే, సొలొమోను తన జ్ఞానాన్ని ఉపయోగించి చేసిన నిర్ణయాలే చివరికి అవి సొలొమోనుకి ఊరై కూర్చుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని సర్వాధికారం ఉంది, మర్చిపోవద్దు. నీ జ్ఞానము కానీ, నీ తెలివితేటలు కానీ, నీ ఆలోచనలు కానీ దేవుని సర్వాధికారాన్ని మించవమ్మా. అల్టిమేట్గా నిలబడేది ఏంటిది? నీ జ్ఞానమా, దేవుని సర్వాధికారమా? దేవుని సర్వాధికారం ఉంది. సో నీ లైఫ్లో బెస్ట్ థింగ్ ఏంటి? మళ్ళా నేను బిగినింగ్కి వస్తాను. దేవునికి లోబట్టం మించింది నీ జీవితానికి ఇంకోటి లేదు. సాల్మన్ విత్ ఆల్ హిస్ విస్డమ్ తన జ్ఞానాన్నంతా ఉపయోగించాడు. నిజానికి సొలొమోను చేసింది 100% కరెక్ట్. ఏంటది? 10 గోత్రాలని సైలెంట్ చేయటానికి, 10 గోత్రాలతో తను పని చేయించుకోవటానికి ఆయన చేసిన పని ఏంటి? యెరోబాము తీసుకొచ్చి లీడర్ని చేశాడు. అప్పుడు కానీ వాళ్ళు దాంతో సహకరించలేదు. ఆ బిల్డింగ్ ప్రాజెక్ట్స్లో, ఆ వర్క్స్లో వాళ్ళు చేయలేదు. కానీ అల్టిమేట్గా అది ఎక్కడికి దారితీసింది? రాజ్యము స్ప్లిట్ అవడానికి దారితీసింది. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఆత్మీయ జీవితంలో కాంప్రమైజ్ అవ్వటం అనేటువంటి చాలా డేంజరస్ అమ్మా. మన ఆరాధన కాంప్రమైజ్ అవ్వటానికి లేదు, వీల్లేదు. మన మ్యారేజ్ సిస్టమ్స్ కాంప్రమైజ్ అవ్వటానికి వీల్లేదు. సొలొమోను ఈ ప్రాసెస్లో చాలా ఇన్సెన్సిటివ్గా తయారైపోయాడు. ఎక్కడైతే దేవుని మందిరం కట్టాడో ఎదురుగానే ఆయన ఇన్స్టాల్ చేశాడు. దానివల్ల ఎంత ప్రమాదం వచ్చింది. చివరికి రాజ్యం డివైడ్ అయిపోయింది. నీ జ్ఞానము కంటే, నీ ప్రణాళికల కంటే, నీ ఆలోచనల కంటే దేవుని సర్వాధికారం గొప్పదనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. మనం దేవుని సర్వాధికారం కింద మనం బ్రతుకుతున్నాం. నిర్ణయాలు మనవే. ఆశీర్వాదంకైనా నిర్ణయం తీసుకునేది మనమే. సమస్యలు రావటానికి కూడా నిర్ణయాలు తీసుకునేది మనమే. కానీ 2 విషయాల్లో కూడా దేవుని సర్వాధికారం నడిపిస్తుంది. నీ సక్సెస్లో దేవుడు పనిచేస్తాడు, నీ ఫెయిల్యూర్లో కూడా దేవుడు పనిచేస్తాడు. అది మర్చిపోమాక. నీ ఫెయిల్యూర్కి నువ్వు వెల చెల్లించాల్సి వస్తుంది, నీ సక్సెస్ కూడా నువ్వు వెల చెల్లించాల్సి వస్తుంది. జాగ్రత్త. సొలొమోను జీవితంలో ఈ పాఠాలు మనం నేర్చుకుంటున్నప్పుడు దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకుందాం. మన జీవితాల్లో స్పిరిచువల్ కాంప్రమైజ్ దేవుడు ఆయన సహించడు. కనుక ప్రభు దగ్గరికి వద్దామా? జీవితాంతం దేవునికి లోబడి, దేవుని విషయాల్లో మనం సెన్సిటివ్గా ఉంటాం. ప్రభుకి మన చేతులు మనం అప్పగించుకుందాం. అందులో లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం.
ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో దేవా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం ప్రభా. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవా నీకు వందనాలు ప్రభా. మా జ్ఞానం ఏ పాటిది, మా వివేచన ఏ పాటిది, అయినప్పటికీ నీ కృపచేత ప్రభా, నీవిచ్చిన జ్ఞానమును బట్టి వివేచనను బట్టి ప్రభా మీకు వందనాలు. అయితే నీ వాక్యం యొక్క అధికారం కింద మా జీవితాలు ఉండాలని నువ్వు కోరుకునే దేవుడు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఈ లోకంలో మేము జీవించేటప్పుడు ప్రభా, ఆ కాంప్రమైజ్ అనేటువంటిది మా జీవితాల్లోకి రాకుండా దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రణాళికల కంటే, మా ఆలోచనల కంటే దేవా నీ సర్వాధికారం గొప్పది గనక మమ్మల్ని మేము నీ సర్వాధికారానికి అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి, కనికరించండి. మీ కృపగల హస్తాలి ప్రభావం మమ్మల్ని అప్పగించుకుంటూ తిరిగి మీ సన్నిధిలో మేము కూడుకున్న పర్యంతం కూడా మీ కృపాక్షేమం మాతో ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి నెరవేరునుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి, మా అనవసరమైన చేసిన క్షమించండి, మమ్మ చోరులో దక్క దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక.